హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మితో జయదేవ్ నందన్ ఇలా అంటూ ఉంటాడు, అసలు దేవయాని దగ్గర ఉండవలసిన బీర్వా కేసు జాను బ్యాంగిల్ బాక్స్లోకి ఎలా వెళ్ళాయో, బీరువాలో ఉండాల్సిన లక్కీ హారం నగల షాప్లోకి ఎలా వెళ్ళిందో నువ్వు కనిపెట్టాలమ్మా అని జయదేవ్ నందన్ లక్ష్మిని అంటూ ఉండగా చాటుగా దేవయాని వాళ్ళ మాటలన్నీ వినేస్తుంది. వెళ్ళి మనీష అని అంటూ మనీషాకి విషయమంతా చెప్పేస్తుంది. దాంతో మనీష టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక లక్ష్మి తన ప్లాన్ ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ ఉన్న ఆ రూమ్లోకి వెళ్ళి కంప్యూటర్ని ఆన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ని చూస్తుండగా జయదేవ్ నందన్ మిత్ర అక్కడికి వస్తారు. ఇక ఏం చేస్తున్నారు అని మిత్ర అడుగుతూ ఉండగా, ఆ హారాన్ని ఎవరు బయటికి తీసుకెళ్లారో చూస్తున్నాను అని అంటూ సీసీటీవీ ఫుటేజ్లో 10 నుంచి 10:30 వరకు మనీష హడావుడిగా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవడం ఫుటేజ్లో అందరూ చూసేస్తారు. ఇక లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, 10 నుండి 10:30 లోపు మనీష మాత్రమే ఇంటి నుండి బయటికి వెళ్ళింది అని లక్ష్మి అంటూ ఉండగా ఆ మాటలన్నీ వింటున్న మనీష దేవయాని షాక్ అయిపోతూ ఉంటారు వాళ్ళు దొరికిపోయినందుకు. ఇక జయదేవ్ నందన్ ఆ హారాన్ని ఖచ్చితంగా మనీషే తీసుంటుంది మిత్ర అనగానే మిత్ర షాక్ అవుతూ ఉంటాడు. మనీష దొంగతనం చేసింది అంటే మిత్ర నమ్ముతాడా? ఇంకా దేవయాని కూడా ఈ దొంగతనంలో ఇన్వాల్వ్ అయిందని లక్ష్మి ఏ విధంగా నిరూపించనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.